ఒకటి విన్నాను. ఆ! రామరావణ యుద్ధానికి ముహూర్తం గూడా రావణుడే పెట్టాడట. రావణుడే పెట్టాడు. రాముడు ర పంపించాడట రాముడు లక్ష్మణుడిని. పంపించాడు. రాముడు ఏం చేశాడంటే, ఎక్కడికో నేను మళ్ళా అయోధ్యకో, ఇంకెక్కడికో నేను దూతని పంపించి ముహూర్తం పెట్టించేంత సమయం నాకు లేదు. ఈ పక్షం రోజులలో యుద్ధానికి మనం సంసిద్ధం గావాలి. ఈ పక్షం రోజులలో ఏ రోజు యుద్ధం ప్రారంభించాలి, చెప్పేవారు లేరిక్కడ అంటే విభీషణుడు చెప్తాడు. అన్నయ్య గారు అద్భుతమైనటువంటివి పెడతారంటే నాకు గూడా తెలుసు. నేను గూడా విన్నాను రావణుడి గురించి. అద్భుతమైన జ్యోతిష పండితుడు. మరి ఎట్లా మరి పెట్టుకొచ్చిస్తాడా అంటే, ఏం లేదు పొద్దున పూట శివపూజ చేసుకుంటాడు. శివపూజ చేసుకొని ఏంటిది అని అడుగుతాడు. అక్కడ ఎవరు, ఏంటిది అనేది ఎవరిని కాదు అని అనడు. అప్పుడు ఈ జ్యోతిష్యపరమైనటువంటి విషయం ఏదున్నా గూడా చెప్పేస్తాడంటే, తను పూజ చేసి లేచే సమయానికి అక్కడ ఒక ఉత్తరం పెడతాడు. ఆ! యుద్ధం చేయాలండి. పలానా పేరు, పలానా నక్షత్రం, పలానా ఇది వివరాలు. యుద్ధం ప్రారంభం చేయాలండి. దిగ్విజయంగా యుద్ధంలో గెలవాలండి అని రాసిస్తాడు. ఓకే. ఓకేనా? సో, ఈయనేం చేస్తాడు అది చూస్తాడు. బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టేస్తాడక్కడ. మళ్ళీ ఈ ముహూర్తాన్ని తీసుకెళ్ళి ఆ దూత అక్కడ ఇచ్చేస్తాడు. సో, రావణుడే వాస్తవంగా రాముడికి అద్భుతమైనటువంటి ముహూర్తం పెట్టాడు. ముహూర్తం ఆయన చావుకి ఆయనే ముహూర్తం అంటే ఆయన పెట్టుకున్నాడు. చావు అనేది ఆయనకు తెలియదు ఆ విషయం. అబ్బా! ఆ ఆ! విషయం ఆయనకు తెలియదు వాస్తవంగా. ఓకే. సో, వాస్తవంగా గూడా ముహూర్తం అంత గొప్పదండి. అబ్బా!